నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మిషాల్ని వైసీపీ హయాంలో ఎమ్మెల్సీ అనంతబాబు అంటే ఒక దళితుడిని చంపి డోర్ డెలివరీ పంపించారు. చనిపోయిన ఆయన పేరు సుబ్రహ్మణ్యం. వాళ్ళ ఇంటికే డైరెక్ట్ పంపించారంటే దాని వెనక కారణాలు ఏంటి, అసలు ఎవరు చంపారు, ఇంకా ఎవరెవరు ఉన్నారు, ఇలాంటివన్నీ తెలుసుకోబోయే ముందు స్టూడియోలో ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ శ్రీలీల గారు ఉన్నారు. వారిని అడిగి కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం మేడం. నమస్తే. వైసీపీ హయాంలో అంటే మాజీ ఎమ్మెల్యే సుబ్రహ్మణ్యం ఆయన ఒక దళితుడిని చంపి కారులో పెట్టి ఆ శవాన్ని వాళ్ళ ఇంటికి డోర్ డెలివరీ పంపించడం ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? అసలు దీని మీద మీ స్పందన ఏంటి? వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే చెప్తూ ఉంటారు, ఎవరైతే ఎస్సీలు ఎవరున్నారో వాళ్ళంతా ఎస్సీ ఎస్టీ మైనార్టీ బీసీలు అందరూ కూడా నాకు ఎస్సీలు అందరూ నాకు మేనమామలు అని. మరి ఆ మేనమామలకి మేనల్లుడు ఏం చేశాడు? ఇట్లాంటి డోర్ డెలివరీలు ఎవరు చూసాడు? దళిత డాక్టర్ సుధాకర్ గారిని ఏం చేశారు? ఏమడిగాడు అసలు? అతను మాస్క్లే కదా. మరి అతను నిర్దాక్షిణంగా అర్ధనగ్నంగా పెడరెక్కలు విరిచి వెనక్కి కట్టి ఒక నిందితుడిని కూడా అలా చెయ్యరు, అంత ఘోరంగా శిక్షించరు. మరి అతను కేవలం క్వశ్చన్ చేశాడు మాస్కులు లేవని, ఇక్కడంతా ఇబ్బందికరంగా ఉంది హాస్పిటల్లో అని. ఇంకా తర్వాత పాపం అతడు ఎన్నిసార్లు బ్రతిమలాడాడో, నేను ఇంకెప్పుడు మాట్లాడాను, నేను ఇంకెప్పుడు నన్ను క్షమించండి వదిలేయండి అని. అయినా కూడా చాలా దారుణంగా అతను హింసించారు. అతను కూడా సూసైడ్ చేసుకొని చనిపోయిన పరిస్థితి. మరి ఈ రోజున ఎవరైతే ఎమ్మెల్సీ అనంతబాబు వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఒక ఎమ్మెల్సీ, అతని దగ్గర పనిచేస్తున్న మాజీ డ్రైవర్, అంతకుముందు పనిచేశాడు అతను. కానీ అతను చంపాల్సిన అవసరం ఏంటి అనేది ఇప్పుడు తెలియాల్సి ఉంది. ఎందుకు చంపాల్సి వచ్చింది ఒక మాజీ డ్రైవరు? ఇంకా అది మనకు విచారణలో పూర్తిగా ఇంకా వివరాలు రాలేదు. అతను వీధి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని, అతనికి పెళ్ళయింది, భార్య పిల్లలు ఉన్నారు, తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళంతా కూడా కేసు వేశారు. వాళ్ళకి కనీసం లాయర్కి డబ్బులు ఇచ్చుకోవడానికి కూడా లేని పరిస్థితి. కానీ ఈ రోజున ముప్పాళ్ళ సుబ్బారావు అనే లాయర్ గారు నిజంగా చాలా పెద్ద మనసుతోటి వాళ్ళకి ఫ్రీగా నేను మీ తరపున వాదిస్తాను, న్యాయం నేను చేస్తానని చెప్పేసి ఇప్పుడు ప్రభుత్వం కూడా మళ్ళీ అతన్నే నియమించింది అదే కేసు కోసం. ఎవరైతే అతను పోరాడుతున్నారో వీళ్ళ తల్లిదండ్రులు, సుబ్రహ్మణ్యం వాళ్ళ తల్లిదండ్రులు, మరి వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు న్యాయం చేయండి, దీనికి కారణం ఏంటి, ఎందుకు చేయాల్సి వచ్చింది? అతనికి గాయాలు ఉన్నాయి, లోపల ఇంటర్నల్ గా కూడా అంతర్గతంగా ఉన్నాయి, అలాగే బాహ్యంగా కూడా కనిపించేవి ఉన్నాయి. మరి ఈ గాయాలు ఒక్కడే చెయ్యడు అనేది ఒక ఆరోపణ. లాయర్ గారు చెప్తున్న మాటలు ఏంటంటే ఇంకా ఎవరో ఇతనితో కలిసి చేశారు. మరి ఆ కారులో ఏదైతే శవాన్ని పడుకోబెట్టారో అది కూడా ఇతను ఒక్కడి వల్లే కాదు, ఎవరో సహాయ సహకారాలు అందించారు, అందరూ కలిసి చేశారు. మరి ఆ చేసిన వాళ్ళు ఎవరు, ఇతన్ని ఎందుకు చంపడానికి గల కారణాలు ఏంటి అనేది తెలియాలి. వీళ్ళు ఈ మధ్యలో ఏదైతే ఇన్ని సంవత్సరాల నుంచి దాదాపుగా 2 years పైనే అవుతుంది అతను చంపేసి, మరి ఇన్ని రోజుల నుంచి ఏం జరిగింది, ఏం విచారణ చేశారంటే అతనికి 2 సార్లు బెయిల్ రద్దు అయ్యేటట్లు ఇతను ఏదైతే ఒక లాయర్గా పోరాడారు, అదేవిధంగా మధ్యంతర బెయిల్ మీద మాత్రం ఇప్పుడు బయటకు వచ్చాడు. అస్సలు ఒక కిరాతకమైన హంతకుడు ఎమ్మెల్సీ అనంతబాబు నిర్దాక్షిణంగా ఒక దళిత యువకుడు వీధి సుబ్రహ్మణ్యం అనే వ్యక్తిని చంపేసి డోర్ డెలివరీ ఇస్తే, అతను బెయిల్ మీద బయటకు వస్తే అతను ఏ విధంగా అంగరంగ వైభవంగా పూల దండలతోటి పూల వర్షంతో వీళ్ళు టపాసులు కాల్చుకుంటూ ఏదో అతను గొప్ప స్వాతంత్ర సమరయోధుడిలాగా, కందుకూరి వీరేశలింగం పంతులు గారిలాగా ఏం చేశాడని రాష్ట్రానికి దేశానికి అతన్ని ఆ విధంగా ఊరేగిస్తూ వీళ్ళు తీసుకొచ్చారంటే నిజంగా ఇది చరిత్రలో చాలా ఒక బ్లాక్ డే గాని దాన్ని పరిగణించాలి. అంత ఘోరంగా ఉంది. ఒక మనిషిని చంపిన వ్యక్తి బెయిల్ మీద వస్తుంటే వీళ్ళు ఏంటి, చప్పట్లేంటి, తాళాలేంటి? ఆ రోజు చూస్తుంటే నిజంగా మనం ఏం జరుగుతుంది, ఎక్కడున్నాము, ఈరోజు ఈ ప్రభుత్వ పాలన ఏంటి, నిజంగా చీకటి రోజుల్లోనే బ్రతికాము, ఎవ్వరూ కూడా స్వతంత్రంగా ఒక క్వశ్చన్ చేయటానికి కానీ ఒక మాట మాట్లాడటానికి కానీ మాకు న్యాయం చెయ్యండి, న్యాయం అడిగే పరిస్థితి కూడా లేకుండా ఒక 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎట్లాంటివైనా మనస్తత్వం కానీ వాళ్ళ భావజాలు కానీ ఉన్న వ్యక్తుల మధ్య ఆ ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా అల్లకల్లోలంగా తయారైందంటే ఈరోజు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తుంటే వాళ్ళు చేసిన అసలు ఎంత అరాచకాలు, ఎంత అన్యాయాలు, ఇవన్నీ కూడా ఎంత రాక్షసం. ఒక పద్మశాలీల కుటుంబం అన్యాయంగా ఉరేసుకొని చనిపోయారు వీళ్ళు భూమి లాక్కోవటం వల్ల. ఎవరు దానికి ఇప్పుడు వాళ్ళు తీసుకొచ్చి ఇస్తారు? ఇవన్నీ కేసులు బయటకు తీయాలి. ఇప్పుడు వాళ్ళ ఒక పాప బతికే ఉంది, ఒక పాప బతికుంది, ఒక పాప వాళ్ళతో పాటు చనిపోయింది. వాళ్ళ తల్లి, తండ్రి, చెల్లెలు 3 చనిపోయారు. మరి ఈ అమ్మాయి కూడా ప్రభుత్వాన్ని కోరుకొని మరి దానికి సంబంధించి నిజంగా మాకు న్యాయం చేయండి. ఇవన్నీ ఎవరైతే ఈ దొంగలు ఉన్నారో, ఈ దొంగలు రాష్ట్రాన్ని దోచుకోవటమే కాకుండా ప్రాణహాని,
ఎంతమంది ప్రాణాలు నిర్దాక్షిణంగా ఈ విధంగా తీశారు. మరి చూస్తే జగన్మోహన్ రెడ్డి సొంత బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి, మరి ఆ చెల్లెలు 6 సంవత్సరాల నుంచి అసలు ఏ విధంగా కాళ్ళకి అసలు నిజంగా బలపాలు కట్టుకొని తిరుగుతుంది, ఏ విధంగా అల్లాడుతుంది ఆడపిల్ల అయ్యుండి. ఆవిడ మీద కూడా కేసు, సొంత కూతురు అల్లుడే కలిసి చంపేశారని కేసు. అదేవిధంగా అక్కడ సిబిఐ విచారణ ఏదైతే ఉందో రామ్ సింగ్ అని ఆ పోలీస్ అధికారి మీద కేసు. ఈ రివర్స్లో వీళ్లే కేసులు పెట్టడం, దాన్ని ఎక్కువ కాలం పొడిగించేటట్లు చేయటం, కేసుని అసలు నిందితులు ఎవరో బయట పడనీయకుండా చేయటం, ఇదే జరుగుతుంది వీళ్ళు చేసి. ఇప్పుడు కూడా వివేకానంద రెడ్డి గారు వాళ్ళ కూతురు కూడా ఇప్పుడు కూడా పోరాడుతుంది మేడం. అవును, న్యాయం జరగాలి, మా నాన్న చంపేసింది ఎవరనే న్యాయం జరగాలి అని. ఇప్పుడు కూడా కూటమి ప్రభుత్వం ఏదైతే అధికారంలోకి వచ్చిందో, వచ్చిన తర్వాత ప్రభుత్వం తరపు నుంచి అఫిడవిట్ దాఖలు చేసింది. అసలు దీంట్లో ఎవరెవరు ఉన్నారు, ఎవరి పాత్ర ఏంటి, ఖచ్చితంగా దీని మీద చర్యలు తీసుకోవాలని. దాని మీద అయితే ఇప్పుడు విచారణ జరుగుతుంది. ఇప్పుడు ఎవరైతే దళిత ఈ సుబ్రహ్మణ్యం అన్నాడో డ్రైవరు, ఇతనిలో కూడా లాయర్ గారు ఏం కోరుతున్నారంటే సిట్ వేస్తే త్వరగా దీనికి పరిష్కారం లభించిద్దని అతను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాడు. నిజంగా అప్పట్లో పోలీసులు కూడా దీనికి సహాయ సహకారాలు అందించారనేది లాయర్ గారి వాదన. ఎందుకంటే అప్పుడు వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ అధికారంలో ఉంది. అదే గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి ఎమ్మెల్సీ సుబ్రహ్మణ్యం కాబట్టి వాళ్ళకి వీళ్ళు వెన్ను కాచారు, వీళ్ళు వాళ్ళకి సపోర్ట్గా ఉన్నారు. ఏ విషయం అనేది బయటికి రానియకుండా అసలు ఎవరెవరు చంపారు, ఎందుకు చంపారు, ఏ విధంగా కారులో పడుకోబెట్టి ఇంటికి డోర్ డెలివరీ చేశారు, మరి ఎంత దారుణమైన పరిస్థితి. 2.5 గంట మనం చూసిన సినిమాలో ఒక సీన్ అది కాదు కదా, నిజ జీవితంలో ఒక మనిషిని చంపేశారు. మరి అది వాళ్ళకి ఎంత ఈజీగా ఉందో ఒక ప్రాణం తీయటం అంటే. ఇట్లాంటి రాక్షసులు మనకి ప్రజాప్రతినిధులుగా ఉన్నారు, మరి ఇట్లాంటి వాళ్ళని ఏ విధంగా శిక్షించాలి. కాబట్టి ప్రజలు ఈ రోజున కళ్ళు తెరిచి ఆలోచించి, ఎంతో ఈ రోజున రాష్ట్రాన్ని నాశనం అయిపోతుంది, ఇంకా పొరపాటు చేసాం, ఒక్క ఛాన్స్ అని చెప్పేసి రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకున్నాం మనమే అతనికి ఆ ఛాన్స్ ఇవ్వటం వల్ల. కాబట్టి ఈ రోజున ఆ ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వకుండా ఆలోచించి కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకొని 11కు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా లేకుండా పక్కనున్నా కూడా వీళ్ళ ఆగడాలు ఆగట్లేదు. ఏదో ఒక ఫాల్స్ ఎలిగేషన్స్ తీసుకొచ్చి రాష్ట్రం మీద ఏదో ఒక రకంగా ఇబ్బంది గురి చేసి సంఘ విద్రోహ శక్తులుగా తయారయ్యారు. వీటికి అన్నిటికీ వెనక సూత్రధార పాత్రధార అంటే ఎవరు చెప్తారు మేడం? ఈ రోజున మనం చూసాం వైఎస్ఆర్సీపీ 2019 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఆయన మంత్రిగణం ఏది మాట్లాడినా వాళ్ళకి ఇతను బూతులు తిట్టు పదవులు పట్టు అనేదే ఒక ఎజెండాగా వాళ్ళు పెట్టుకున్నారు. అప్పుడు మరి బూతులు తిట్టిన వాళ్ళందరికీ కూడా పదవులు ఇచ్చిన ఇతనే కదా వీళ్ళకి మెయిన్, అతని వల్లే కదా వీళ్ళందరూ అలా తయారయ్యారు. మరి ఏ రోజైనా సరే నువ్వు ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఇదిగో ఈ విషయం మీరు మాట్లాడకూడదు, ఇది కొన్ని పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి. అసలు నిజంగా వైఎస్ఆర్సీపీ పార్టీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటంటే బూతులు తిట్టాలి, వ్యక్తిత్వ హననానికి పాల్పడాలి, ఆడవాళ్ళ మీద దాడులు చేయించాలి, ఈ విధంగా మర్డర్లు చేసి డోర్ డెలివరీ ఇవ్వాలి. మరి ఆ డోర్ డెలివరీలు ఇచ్చిన తర్వాత కూడా ఆ కేసులు మళ్ళీ బయటకు రాకుండా ఉండాలంటే కొత్త మలుపులు తిప్పేసి దాన్ని ఇంకా ఎక్స్టెన్షన్ చేసుకుంటూ ఉండాలి. అసలు ఎవరైతే కేసులు ఉన్నాయో అసలు వ్యక్తి నిందితుడు ఎవరైతే ఉన్నాడో అతన్ని మాత్రం దొరకనీయకుండా చేయాలి. ఐపీఎస్ని, ఐఏఎస్ని, పోలీసుల్ని వీళ్ళందరినీ కూడా వీళ్ళ చెప్పు చేతుల్లో పెట్టుకొని ఈ రోజున మళ్ళీ ఇదే వ్యక్తి మిమ్మల్ని బట్టలోడది సమాజం ముందు నిలబెడతానంటున్నాడు. ఒకప్పుడు వాళ్ళు ఆ కాకి యూనిఫామ్కి ఏదైతే ఉందో దానికి విలువ లేకుండా చేసుకున్నారు. మరి ఒకప్పుడు వీళ్ళు చెప్పిందంతా విని చేసి ఈ రోజున వాళ్ళ చేత అనిపించుకునే పరిస్థితి. మరి నీలో లూజ్ ఉంటేనే కదా మరి అనగలిగాడు, మరి తెలుసు కదా. మరి ఎవరు అసలు వీళ్ళందరికీ కారణం అంటే జగన్మోహన్ రెడ్డి గారు అనేది ఈ రోజున ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ తెలుసుకున్నారు. కాబట్టే మరి మేము ఒకటే చెప్తున్నారు, మే ప్రజలైతే ఎవరైతే ఉన్నామో మాకంతా అర్థమైపోయింది, ఈయనే అంతా నడిపించాడు కాబట్టి ఆ మనిషి నిజంగా మళ్ళీ ముఖ్యమంత్రి అయితే ఇంకేం లేదు, ఇంకా రాష్ట్రం గురించి ఆలోచించడం మానేయటమే. అసలు ప్రపంచ పటంలో ఏదైతే మన భారతదేశం ఉందో దాంట్లో ఈ రాష్ట్రం అనేది ఒకటి ఉందా అనేది కూడా మనం గుర్తించలేని పరిస్థితికి వీళ్ళు తీసుకెళ్తారు అనేది క్లియర్ కట్గా ప్రజలు ఆలోచన అయితే ఉంది. ఇప్పుడు సుబ్రహ్మణ్యానికి మరి చనిపోయిన తర్వాత వాళ్ళ తల్లిదండ్రులకు న్యాయం జరిగిద్దా జరగదా? ఖచ్చితంగా జరిగిద్ది. ఇదైతే ఈ రోజున అందరూ కూడా దీని మీద ఎందుకు అంటే ఎవరైతే ముప్పాళ్ళ సుబ్బారావు గారు ఉన్నారో అతను సహృదయంతో పెద్ద మనసుతోటి వాళ్ళ తరపున ఆల్రెడీ వాదిస్తున్నాడు. ప్రభుత్వం కూడా ఇప్పుడు అతనికి నియామకాలు ఇచ్చింది, ఇట్లా మీరే మళ్ళీ వాదించండి అని. కాబట్టి అతనేం కోరుకుంటున్నాడంటే ఇప్పుడు ఒక లాయర్గా తను సిట్ వేస్తే బాగుండిద్ది అనేది. మరి ఆ సిట్ అనేది కూడా వేయాలి, వేసి త్వరగా
ఆ పాపం మా ముసలి తల్లిదండ్రులు, వాళ్ళకి తినటానికి కూడా తిండి లేదు, రెక్కాడితే గాని డొక్కాడని పరిస్థితి. మరి వాళ్ళని పోషించి ఆ ఒక్క కొడుకు పాపం ఆ అబ్బాయిని కూడా వీళ్ళు నిర్దాక్షిణంగా కడుపును పెట్టుకున్నారు. అట్లాంటి వ్యక్తిని వీళ్ళు చంపేసి డోర్ డెలివరీ ఇస్తే ఆ తల్లిదండ్రులు ఎంత గర్భశోకానికి గురై ఉండిద్ది ఆ తల్లి. మరి వీళ్ళకి ఏ కోసాన కూడా మానవత్వం అనేది లేదా, మంచితనం అనేది లేదా, ఎక్కడా కూడా ఒక ఆలోచన అనేది లేదా? ఇంత క్రూర మృగాల్లాగా వీళ్ళు ప్రవర్తిస్తారా? అందుకనే నిన్న మరి వీళ్ళు తిరుపతి వెళ్ళి గందరగోళం చేస్తుంటే సాధు జంతువుల దగ్గరికి క్రూర జంతువులు ఎందుకు అని చెప్పేసి రానివ్వలేదు. అలానే ఉంది. సాధు జంతువులు బెదిరిపోతాయి, 1700 చేంజ్ ఎంతో ఉంది వాటి లెక్క. మరి అట్లాంటి వాళ్ళ దగ్గరికి వీళ్ళు 2000 మంది గుంపులుగా వెళ్ళి బెదరగొట్టేస్తే ఆ సాధు జంతువులు ఎక్కడ బెదిరిపోవా? చిన్న చిన్న లేగదోళ్ళు ఉంటాయి. నిజంగా ఇట్లా మనుషులు చంపే వాళ్ళు వాటిని కూడా చంపేస్తారు వెళ్ళి. ఏం జరిగిద్దో ఇప్పుడు. వీళ్ళు ఎంత దిగజారిపోయారంటే రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి కంకణం కట్టుకున్నారు అనేది మనకు క్లియర్ కట్గా కనిపిస్తుంది. నిజంగా ప్రజలు కళ్ళు తెరిచి ఈ రోజున రాష్ట్రాన్ని కాపాడుకొని కూటమి ప్రభుత్వాన్ని అధికారంలో తెచ్చుకున్నారు కాబట్టి ప్రతి ఒక్కరికి న్యాయం జరిగిద్దనేది మనకు స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ మేడం. నమస్తే.